హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శేఖర్స్ వరల్డ్. ఫైనల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ మేమంతా ఒక ఫ్యామిలీ ట్రిప్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడికో కాదండి, తిరుపతికి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము తిరుపతికి. నేను హైదరాబాద్ నుంచి కాకుండా తిరుపతికి రాజమండ్రిలో మా మమ్మీ వాళ్ళతో కలిసి వస్తున్నాను. కొంచెం హడావుడిగా ఉన్నారు, అందుకని ముందు వెళ్ళిపోతున్నారు. 2 ఆటోస్ అయితే బుక్ చేసుకున్నాం స్టేషన్కి, ఎందుకంటే లగేజ్ చాలా ఉంది. నేను మా డాడీ అయితే ఒక ఆటోలో వస్తున్నాము, మా అక్క, మా బావ అండ్ మమ్మీ అయితే ఇంకొక ఆటోలో వస్తున్నారు. స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్లో చాలా క్రౌడ్ ఉంది, సో వీడియో తీయడానికి అవ్వలేదు. చూసారు కదా, స్టేషన్ అంతా చాలామంది అయితే ఉన్నారు. మేము దివాళీ ముందు రోజు వెళ్ళాం, అంటే నరక చతుర్దశి రోజు అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ శేషాద్రికి అయితే మేము రాజమండ్రి టు తిరుపతి ట్రావెల్ చేస్తున్నాము. సో మా ట్రైన్ అయితే వచ్చేసింది ఆన్ టైం. ఒక 10 మినిట్స్ డిలే అయితే అయింది ట్రైన్. ఈసారి రాజమండ్రిలో జస్ట్ 36 అవర్స్ మాత్రమే స్టే చేశాను. గోదావరి దగ్గరికి వెళ్ళడానికైతే నాకు అస్సలు టైం సరిపోలేదు. అలా కొంచెం సేపు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా డిన్నర్ టైం అయితే అయిపోయింది. మేమైతే పులిహోర, పొటాటో ఫ్రై, ఇంకా పెరుగన్నం, టొమాటో పప్పు ఇవన్నీ తెచ్చుకున్నాము. సో మమ్మీ అందరికీ వడ్డిస్తుంది. డిన్నర్ చేసేసి అయితే అందరం పడుకున్నాము. మార్నింగ్ లేచాము. ఇలాగా కొంచెం ఏదో స్టేషన్ వచ్చిందని నేను అలా బయటకు వచ్చాను. రేణిగుంటలో అయితే ఆఫ్ చేశారు ట్రైన్. నెక్స్ట్ ఇంకా మనం తిరుపతికి ఎంటర్ అయిపోయాము. సో మార్నింగ్ లేచాక చూడండి, అందరూ ఫుల్ స్లీపీ ఫేసెస్తో స్టేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి 6:15కి అలా తిరుపతి అయితే ఎంటర్ అయిపోయాం. తిరుపతి రాగానే నిజంగా ఒక వైబ్స్ అయితే వచ్చినాయి, చాలా బాగా అనిపించింది. రాజమండ్రి నుంచి తిరుపతికి వస్తే శేఖర్ హైదరాబాద్ టు తిరుపతి నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో అయితే వచ్చాడు. శేఖర్ని పిక్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వెళ్ళిపోయాం నేను, డాడీ. శేఖర్ని పిక్ చేసుకొని మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్ళిపోయాం. శేఖర్ని నేను మీట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 10 డేస్ తర్వాత అయితే మీట్ అవుతున్నాను. సో ఇంకా డాడీ శేఖర్ అట్లా మాట్లాడుకుంటూనే వచ్చారు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వ్లాగ్లో మేము తిరుమలలో ఎవరెవరిని మీట్ అయ్యాము, ఏమేం ప్లేసెస్ చూసాము, తిరుమలకి ఎలా వెళ్ళాము అనేది చూడండి.